Audio Jungle. మీటింగ్ కి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు కదిరి కమిటీని 16 మంది సభ్యులతో వేయడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించి మోర్చాల లిస్టు ఇప్పుడే వేయలేదు. జిల్లా కమిటీ సూచనల మేరకు మోర్చాలది ఒక వారం వరకు పెండింగ్ పెట్టమన్నారు. అది అట్లే పెట్టినాము. కదిరి భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ పట్టణ కమిటీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నియామక పత్రాలు మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మిట్టా వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ నాగార్జున ఎం వెంకటలక్ష్మి గారు, ఎస్ నారాయణ గారు, పి నాగేష్ గారు, भारतीय जनता पार्टी के, भारतीय जनता पार्टी के, भारत माता के, भारत माता के, भारतीय जनता पार्टी के, भारतीय जनता पार्टी के, भारत माता के, माता के, भारत माता के, भारत माता के, भारतीय जनता पार्टी के, भारतीय जनता पार्टी के, भारत माता के, भारत माता के, भारतीय जनता पार्टी के, भारत माता के, भारत माता के, भारत माता के, नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం, जेपी नड्डा गाరి నాయకత్వం, पुरंदेश्वरी गाరి नायकत्व, भारत जनता पार्टी के, भारत माता के, भारत माता के। నమస్కారం. ఈ కమిటీలో ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ఇంతియాజ్ అన్న గారికి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులకి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులకి కేశవరెడ్డి అన్న గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన అలాగే రాష్ట్ర బీజేఎం అధ్యక్షుడైన శ్రీ మిట్టా వంశీకృష్ణ గారికి, కృష్ణవేణమ్మక్క గారికి, అశోక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన సమావేశానికి ఉద్దేశించి ఇంతియాజ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పార్థసారథి అన్న గారికి, మిట్టా వంశీ గారికి, తలుపు గంగాధర్ అన్న గారికి, కేశవరెడ్డి అన్న గారికి, కృష్ణవేణమ్మ గారికి, అశోక్ గారికి, మిగిలిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, కదిరి శాఖ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఈరోజు కొత్తగా నియమించుకున్న కదిరి శాఖ కమిటీలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనము భారతీయ జనతా పార్టీలో ఏదన్నా ఒక పదవిని ఆశించినప్పుడు పార్టీ కోసం మనం నిరంతరం పనిచేస్తుండాలి. పార్టీలో ఏ పని ఉన్నా మన సమయాన్ని మనం కేటాయించుకొని పార్టీ కోసం ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంటాం. మనం భారతీయ జనతా పార్టీలో పదవుల కోసమే కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు, కదిరి ఏరియా హాస్పిటల్ బోర్డు మెంబర్ కేశవరెడ్డి అన్న మాట్లాడాల్సిందే. ఇక్కడికి వచ్చినటువంటి నా పెద్దలు, నా గురువులు ఎంఎస్ పార్థసారథి అన్న గారికి, మిట్టా వంశీ గారికి, టౌన్ అధ్యక్షుడు ఈట్ల రామకృష్ణ గారికి, తలుపుల గంగాధర్ గారికి, ఇంతియాజ్ గారికి, సమీవుల్లా గారికి, అశోక్ గారికి, కృష్ణవేణమ్మ,
ఇక్కడ నూతన కమిటీ సభ్యులకు, అధ్యక్షులకు, జనరల్ సెక్రటరీలకు అందరికీ స్వాగతం. మనము పార్టీలో పదవులు తీసుకున్నంత పదవులు ఎంత ఈజీగా ఉంటాయో పార్టీ కూడా అంత కష్టంగానే పనిపెడుతుంది. ఇక్కడి నుంచి పార్టీ కూడా ప్రతి ఒక్కరు కష్టపడితే ఎవరు మటుకు వాళ్ళు కష్టపడితే వాళ్ళకే పేరు వస్తుంది. ఇది ఏదో పార్థసారథికి వస్తుంది, కేశవరెడ్డికి వస్తుంది, తలుపులు గంగాధర్కి వస్తుంది అని కాదు. మీరు కష్టపడి మీరు పని చేసుకుంటే మీకే వస్తుంది. అది పార్టీకి వస్తుంది, పార్టీ గుర్తిస్తుంది ప్రతి ఒక్కరిని, ఎవరినైనా కానీ. ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కష్టపడాల. చిన్న సమస్య కానీ దాన్ని పెద్ద సమస్యగా చూపించి పోయి కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఇంకోతాను కానీ ఇంకొకటి కానీ మనం అక్కడ పోయి కూర్చొని ధర్నాలు చేసి ఏదన్నా కానీ మనం సాధించుకోవాలి. అప్పుడు మనకు గుర్తింపు వస్తుంది. మనం పదవులు తీసుకొని నాకు టైం లేదు, నాకు ఫోన్ చేయలేదు, నాకు ఎవరు చెప్పలేదు, ఇవన్నీ పెట్టుకుంటే మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం. పార్టీ ఏం చేయదాడా. పార్టీ మనకెంత ఓన్లీ మోరల్ సపోర్ట్ అంతే. మనం చేసుకునేదే మనం పార్టీ మనకు అప్పుడు సపోర్ట్ ఉంటుంది మనం చేసే కొద్ది. కానీ మనం చేయలేకోకన్నా మనకు పార్టీ ఏం చేయలేదంటే ఏమీ చేయలేదు. పార్టీ నాకేమీ లేదు, నాకు అవి రాలే ఇవి రాలేదంటే అదంతా ఏముండదు. పార్టీ ఏమీదు దాన్ని గుర్తించుకొని మీరంతా కష్టపడి పనిచేస్తారని మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మహిళా నాయకురాలు శ్రీ కృష్ణవేణమ్మ గారిని మాట్లాడాల్సింది. నమస్కారం. ఇక్కడున్న పెద్దలు, పూజ్యులు, మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి అన్న గారికి, తలపల గంగాధర్ అన్న గారికి, కేశవరెడ్డి అన్న గారికి, అన్న గారికి, మా యువమోక్ష అధ్యక్షులు, మా ఉత్సాహవంతుడు యువకుడు మా వంశీకృష్ణ గారికి, ముఖ్యంగా మా పట్టణ అధ్యక్షులు పీటల రామకృష్ణ గారికి, మళ్ళా అశోక్ గారికి, ఇక్కడున్న పేరున పెద్దలకి, చిన్నలకి, అందరికీ, నాతోటి సభ్యులు మహిళలకి నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు బీజేపీ పార్టీలో మనం ఉన్నాము అంటే అది ఎంతో గర్వకారణమైనది. అది నాకు తెలుసు, అది మీరు కూడా తెలుసుకోవాలి. ఎవరెవరు ఏ వార్డులలో ఉండారో మీరు కలిసి ఎవరికి సమస్య ఉన్నా మీరు ముందుకు పోయి ఆ సమస్యని మాదిగా తీసుకొని ఇంకొక మనిషికి మనం తోల్పడినామనుకో మనకి ఇంకొక నలుగురు వస్తారు. ఆ నలుగురు 10 మంది అవుతారు. అది ఎవరో వచ్చి మనకి సమస్యను తీరుస్తారనేది అదంతా ఉత్తమాట. మన సమస్యను మనం తీర్చుకోవటానికి మనకు ఒక గుర్తింపు ఒక బీజేపీ పార్టీ. కాబట్టి ఈ బీజేపీ పార్టీలో ఉన్నంతకి మనం మహిళంగా మనం చేపట్టి మన కార్యాలను మనమే సరిదిద్దుకుంటామని, రాబోయే ఈ ఎలక్షన్లు ఉన్నాయి, ఏది వార్డు నెంబర్గా, దాంట్లో కూడా మనం ముందుకు పోయి ఇంకా బాగా మన మహిళలు ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్పని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జిల్లా కార్యదర్శి అయిన అశోక్ అన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు పట్టణ కమిటీ ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 36 వార్డుల్లో కూడా ఈ పార్టీని ఇంకా మన బీజేపీ పార్టీని ఇంకా బలపరిచి ముందుకు తేవాలని చెప్పి అందరి సమక్షంగా నమస్కరిస్తున్నాను. మాతాకి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, దేశ్ గారి నాయకత్వం, ఎంఎస్ పార్థసారథి నాయకత్వం, జిఎం శేఖర్ గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం. భారత్ మాతాకి. ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు మా గురువు ఎంఎస్ పార్థసారథి గారికి, యువ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ గారికి, ముందుగా పట్టణ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఇంతియాజ్ గారికి, జిల్లా కార్యదర్శి అశోక్ గారికి, అదేవిధంగా కృష్ణవేణమ్మ గారికి, శ్రీనివాసులు గారికి, కృష్ణప్ప గారికి, బాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీకు అందరికీ కొత్తగా ఈ యొక్క టౌన్ కమిటీలో ఎన్నికైన వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి టౌన్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మారుతారు. ఆ దాంట్లో భాగంగానే ఏదో కదిరిలో కూడా
టౌన్ కమిటీని వేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ కమిటీలో యువకులైనటువంటి అధ్యక్షులు రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన టీంలో అందరూ కూడా యువకులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఇంకా రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి అనేది. భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటేనే చాలు, మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టు అని చెప్పి కూడా మనం చెప్పుకుంటా ఉంటాం. ఎందుకంటే అన్ని పార్టీలో ఏదో ఒక నాయకుని పేరు చెప్పి ఆయనకు జై కొడతారు. భారతీయ జనతా పార్టీలో అలా కాదు. భారత్ మాత ముందుకు మనకు జన్మనిచ్చినటువంటి భారత మాతకు మనం జై కొట్టి, భారతదేశానికి జై కొట్టి తర్వాత మనం పార్టీల గురించి మాట్లాడుకుంటాం. అలాంటి పార్టీలు ఉన్నాం మనం. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలు మనం చెప్పుకోవడానికి గర్వంగా, నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే ఆది గురువుగా ఆయన చూస్తున్నారు. ఏ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్నాడని చెప్పేసి అలాంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి పార్టీలో మన అందరం కూడా ఉండడము మనకు చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ మనందరికీ కూడా ఈరోజు పదవులు ఇచ్చింది. పదవులు ఇచ్చిన తర్వాత మనం పదవులు తీసుకొని నాకేదో భారతీయ జనతా పార్టీని చెప్పుకునే పరిస్థితి మనకు రాకూడదు. రాబోయే 9-10 నెలల్లో ఈ లోకల్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో ఎవరైతే మన పదవులు తీసుకున్నారో, మన టౌన్ ఉపాధ్యక్షులు, టౌన్ కార్యదర్శి, టౌన్ కోశాధికారి, టౌన్ సంబంధించినటువంటి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డును ఎంచుకొని ఆ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ అక్కడ ఆ ఏరియాలో మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంఎస్ పార్సార్ దృష్టికి తీసుకురండి, లేదంటే ఎమ్మెల్యే గారు కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు, కూటమిలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు ఆయన కూడా మనకు సహకరిస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి. ఆ విధంగా మన ప్రజా సమస్యల పైన ఆనినిత్యం పోరాడినప్పుడే భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం మనం సహాయపడినట్లుంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆనినిత్యం మనం ప్రజల్లో ఉండాల. ఆ ఏరియాలో ఎవరో పిలిచాలంటే జనార్దన్ అంటే జనార్దన్ ఎవరు తెలియదు. అక్కడ ఎక్కువ పని చేసినట్లయితే ఆ బీజేపీ జనార్దన్ అనే పేరు తెచ్చుకోవాలా. ఫస్ట్ బీజేపీ రావాలా, తర్వాత జనార్దన్ అనే పేరు రావాలా. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆనినిత్యం జనాలలో ఉంటామో అప్పుడే మనకు ఆ పేరు వస్తుంది. కాబట్టి మహిళలు, ఈరోజు మైనార్టీలు మనం చూసాం, మన ఢిల్లీలో ఎలక్షన్ జరిగితే మైనార్టీ మహిళలు రోడ్డు మీదకి వచ్చి మేమందరం కూడా బీజేపీకి ఓటేసామన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు ఇదేందని. నరేంద్ర మోడీ గారు లేకపోతే మా యొక్క మైనార్టీలలో మహిళలను అక్కడున్నటువంటి వాళ్ళు భర్తలు ఎంతో హీనంగా చూసేవాళ్ళు. ఈ రోజు తలాక్ తెచ్చిన తర్వాత మమ్మల్ని ఏమనాలంటే, మా భర్తలు కూడా మమ్మల్ని వదిలేయాలంటే, తలాక్ చెప్పాలంటే జైలు పాలవుతారని చెప్పేసి భయంతోనే ఈరోజు మేమందరం సుఖ సంతోషాలతో ఉన్నాం. కాబట్టి మేము నరేంద్ర మోడీ బీజేపీకే ఓటేసామని చెప్పి ఢిల్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం ఈరోజు హౌసింగ్ చెప్పండి, ఎమ్మెల్యే గారితో మనం చేయించుకోవచ్చు. అయ్యా మాకు ఇల్లు కావాలన్నా, మాకు పలానా కార్యకర్తల పేదలు ఉండాలని అన్ని కూడా వాళ్ళ దృష్టికి పోవు. అదేవిధంగా చాలా హాస్పిటల్ ఏదైనా విషయం వస్తే, మీ యొక్క వార్డులో ఏదైనా విషయం వస్తే మనకు కేశవరెడ్డి గారు కూటమిలోని ఎమ్మెల్యే గారు ఒక డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా మనం ఎప్పుడైనా ఫోన్ చేసినా పలానా వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో చేర్పించాలంటే కేశవరెడ్డి గారు స్పందిస్తారు. అదేవిధంగా మేము ఇంకా ఇక్కడ రాష్ట్రంలో వెళితే వంశీకృష్ణ గారు, ఇలా చాలా మంది కూడా మనం పనిచేసే వాళ్ళు ఉన్నారు. చేసేటప్పుడు కూడా మనం పని చేసుకునే దానికి మనం కొంచెం ఉత్సాహంగా ఉండి మన పార్టీని, అదేవిధంగా మన ప్రజలను మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా ఈరోజు మనం సామాన్యులమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఒక్క కార్యకర్త 100 మందితో సమానం. ఆ పద్ధతిలో మనం పనిచేయాలి. అధికారుల దగ్గరికి పోవాలి. మహిళలు ఈరోజు పార్టీలో చేరారు, పోయి మనం డైరెక్ట్ గా అక్కడ సోన్స్ అని చెప్పి కూర్చొని నిజాయితీగా వాళ్ళ దగ్గర న్యాయం ఉంటే, అలాంటి యొక్క సమస్యలు ఉన్నప్పుడే మనం పోయి ఎవరికైతే నిజాయితీగా ఉండే వాళ్ళకి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన్ని నిలబడి ఆఫీసర్లు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, పబ్లిక్ లో కానీ మనం వాళ్ళకి అండగా నిలబడినట్లయితే భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం మొన్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మనం మొత్తం స్వీట్లు పంచుకొని బైకులు ర్యాలీ చేసి టపాకాయలు కాల్చాం, చాలా ఆనందపడాం. కానీ అది కాదు కరెక్ట్. మనం ఇక్కడ గెలిచాలా, ఇక్కడ గెలిచేయడానికి మనం ప్రయత్నం చేయాలా. అక్కడ ఏడో గెలిస్తే ఈడ మనం ఏదో మాట్లాడకుండా గట్టిగా ర్యాలీ చేస్తే కాదు మనకు.
కాబట్టి ఒకసారి 2 సార్లు చూస్తారు ప్రజలు కూడా, అరే ఇతను ఓడినా గెలిచినా ఎప్పుడు మాలోనే ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడు, కాబట్టి ఇతను ఖచ్చితంగా మేము ఓట్లేయాలి, గెలిపించాలి మున్సిపాలిటీలో అని చెప్పేసి కూడా ఆ విధంగా వాళ్ళ మనసుల్లోకి మనము చేరే విధంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్ మాత. కొత్త కమిటీ, కొత్త మిత్రులు, కొత్త టీంతో మనం ముందరికి పోవాలి. మనలో ఎటువంటి సమస్య వచ్చినా నాతో పాటు నా వెనుకల అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర క్యాడర్ ఉన్నారు, తలుపులు గంగాధరన్న గారు ఉన్నారు, అలాగే మన దిక్సూచి పార్థన్న గారు ఉన్నారు. వీళ్ళందరినీ మమేకం చేసుకొని సమస్యల మీద పోరాడి, ఎవరి సమస్య ఎట్లున్నా కానీ, ఎక్కడైనా కానీ, వార్డులలో కానీ, మన వీధిలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మన దృష్టికి తీసుకురండి, కమిటీ దృష్టికి తీసుకురండి. ఎలాంటి సమస్య అయినా కానీ పోరాడదాం. అట్లాంటి కాని పక్షంలో మన ఎమ్మెల్యే గారు కూడా మనకు స్పందిస్తున్నారు. అన్నగారు దృష్టికి తీసుకొని వస్తాం. ఇలాంటి పనులు, మనకు జరగని పనులు కూడా అక్కడ తీసుకుని వెళ్ళి మనం జరిపించుకునే విధంగా మన టీం ఉంది. కాబట్టి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు భారత్ మాతాకి ఈ భారతీయ జనతా పార్టీ కదిరి మండల కమిటీకి సంబంధించి నూతన కమిటీ నియామక పత్రాలు అందజేసే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా కదిరి టౌన్ మండల కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి పీట్ల రామకృష్ణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరొక టౌన్ ఉపాధ్యక్షుడిగా పి రిహానా గారికి, మరి ఒక ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్ గారికి, కె రమణమ్మ గారికి టౌన్ ఉపాధ్యక్షురాలు, మరి ఒక టౌన్ ఉపాధ్యక్షుడు టి నాగార్జున గారికి, మరొక భారతీయ జనతా పార్టీ టౌన్ ఉపాధ్యక్షులు మల్లెల సత్యం గారికి, బీజేపీ కదిరి టౌన్ జనరల్ సెక్రటరీగా నియమితులైనటువంటి గూడగల హరీష్ కుమార్ గారికి, బీజేపీ టౌన్ కార్యదర్శి సాకే లక్ష్మీనారాయణ గారికి, మరి ఒక టౌన్ కార్యదర్శి తిప్పేపల్లి మధు గారికి, మరి ఒక టౌన్ కార్యదర్శి తుమ్మకుంట తమ్ముటాక ప్రదీప్ గారికి, మరి ఒక బీజేపీ టౌన్ కార్యదర్శి ఈడగుట్టు వెంకటలక్ష్మి గారికి, మరి ఒక బీజేపీ టౌన్ సెక్రటరీ సిద్ధుగూరు నారాయణ గారికి, మరి ఒక బీజేపీ టౌన్ సెక్రటరీ పి నాగేష్ గారికి, టౌన్ యొక్క బీజేపీ ట్రెజరర్ సుంకర భారతి గారికి, వీరందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా యువ మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. బీజేపీ పార్టీలోకి గడిచిన 2024 ఎలక్షన్ తర్వాత మేము బీజేపీలోకి వచ్చామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకి 24 ఎలక్షన్స్ తర్వాత బీజేపీ యొక్క విధి విధానాలు ఏంటో తెలుసు, ఎట్లా పనిచేస్తామో తెలుసు. అసలు 2 ఎంపీలు అంటే దేశం మొత్తంలో 2 ఎంపీలు ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు ముచ్చటగా 3వ అధికారంలోకి వచ్చేకి బీజేపీ పనితీరు ఎట్లా ఉంటుందని తెలుసు. ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీ పార్టీ ఉందా, అసలు కమలం అంటే ఏంది, కాషాయం అంటే ఏంది అనే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, దాంట్లో ఒక రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ఉన్న పరిస్థితి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉంది. కాబట్టి బీజేపీ అనేది పెరుగుతూ ఉంది. తప్పకుండా కష్టపడి పనిచేస్తే బీజేపీకి కేవలం పార్టీ పదవుల్లో మాత్రమే కాకుండా ప్రజా రాజకీయాల్లో కూడా బీజేపీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం కూడా సర్పంచులు కాగలుగుతాం, మనం కూడా ఎంపీటీసీలు కాగలుగుతాం, మనం కూడా జెడ్పీటీసీలు కాగలుగుతాం, మనం కూడా కౌన్సిలర్లు కాగలుగుతాం, మనం కూడా మున్సిపల్ చైర్మన్లు కాగలుగుతాం, జెడ్పీ చైర్మన్లు కాగలుగుతాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలుగుతాం అని ఏదైతే మనం స్పీచ్ల్లో చెప్తామో దానికి నిలువెత్తు నిదర్శనంగా రాయలసీమ ప్రాంతంలో కదిరిలో మనం అందరం కూడా కలిసి పనిచేసి, చాలామంది ఇక్కడ లేని వాళ్ళు కూడా పనిచేసి ఈరోజు మిట్టా పాఠశారథి గారిని 99లో రాయలసీమ మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మన కళ్ళ ముందర మనం కూడా ఒక ఉదాహరణ మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడే చెప్పారు 2-3 మన కేశవరెడ్డి అన్న, రామకృష్ణ పోరాటం అనేది చెప్పాడు మధ్యలో. అయితే మనం ఆ పోరాటాలు ప్రతిపక్షంలో చేసి ఆంధ్ర రాష్ట్రంలో అలవాటు అయిపోయింది, కానీ ప్రస్తుతం పోరాటం చేయాల్సిన అవసరం అయితే మనం లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం, అంటే మనం కూడా అధికార పక్షం, అంటే
దేశంలో ఎట్లయితే 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సత్యసాయి జిల్లాలో కూడా కదిరి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంలో భాగస్వామ్యమైంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మనం ఎటువంటి ఆఫీసర్ దగ్గరికి, అది ఎంఆర్ఓ కావచ్చు, లేకుంటే ఎంపీడీఓ కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన డిఈఓ కావచ్చు, డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎస్పీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్కి సంబంధించిన విఆర్ఓలు కానీ ఏదైనా తప్పకుండా మీరు ప్రజల పక్షాన ఏదైతే సమస్య ఉందో దాన్ని తప్పకుండా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళేటప్పుడు మాత్రమే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ యొక్క కండువా మాత్రం వేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాత్రం. ఎందుకంటే మన గుర్తింపు మన భారతీయ జనతా పార్టీ కండువా. కేవలం ఇది ఒక 30 రూపాయలు 20 రూపాయల యొక్క గుడ్డ ముక్క మాత్రమే కాదు. ఈ బీజేపీ కండువా వేసుకొని మీరు ఏ ఆఫీసర్ కదిరి నియోజకవర్గంలో పోయినా కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ బీజేపీ కండువాని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గంగాధర్ గారు, కేశవరెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ పీట్ల రామకృష్ణ గారు, నేను, మిగతా నాయకులు అందరూ కూడా గుర్తొస్తారు. ఇదే ఎన్డీఏ పక్షంలో భాగస్వాములు అయినట్టు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు గుర్తొస్తారు. మన పైన స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు గుర్తొస్తారు. రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధేశ్వర్ గారు గుర్తొస్తారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తొచ్చే ఎన్డీఏ పక్షం యొక్క కండవ భారతీయ జనతా పార్టీ కండవ. దీని విలువ మనం తెలుసుకొని తప్పనిసరిగా మనం ప్రజల పక్షాన నిలబడితే ఏ సమస్యలు వచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ఆ సమస్యను తీర్చడం, ఆ తీర్చిన వాళ్ళని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. దేశం యొక్క పార్టీ బలంగా ఉంది రాష్ట్రంలో, కానీ జనసేన పుంజుకుంటోంది, భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది. అయితే ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైసీపీకి ఇంకా దాదాపు 40 నుంచి 45% ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ వైసీపీ పార్టీ యొక్క 45%లోకి మనం చొచ్చుకొని పోయి ఆ వైసీపీ ఓట్లు, వైసీపీ క్యాడర్ ఏదైతే ఉన్నారో దాంట్లో తప్పులు చేయకుండా ప్రజల పక్షాన నిలబడిన పార్టీలో వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమంది రైట్ పర్సన్స్ ఇన్ రాంగ్ పార్టీ అనేటట్టు కొద్దిమంది ఉంటారు. అట్లా వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఇదే కదిరిలో తప్పనిసరిగా ఎన్డీఏ భాగస్వామ్యంలో కూటమిలో భాగంగా తప్పనిసరిగా మనం పొత్తు ధర్మంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు కూడా మనం తప్పనిసరిగా తీసుకుంటాం. దానికి సంసిద్ధులయ్యే విధంగా మీరందరూ కూడా ఈ రోజు నుంచే మన కార్యాచరణ, మనం ఒక వార్డు, ఏ వార్డు అయితే మనం అనుకుంటామో ఆ వార్డులో ప్రయత్నం చేసి నిత్యం ప్రజల్లో మనం ఉండే విధంగా ఏదైతే మనం పంచాయతీ అనుకుంటామో ఆ పంచాయతీకి సంబంధించి జెడ్పీటీసీ అయితే జెడ్పీటీసీ ఇట్లాంటి ఎటువంటి విషయాలైనా తప్పనిసరిగా మీరు అధికారుల విషయంలో మీరు ప్రజల పక్షాన నిలబడండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా, అది అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా కూడా మీకు ఎండగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాతాకి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా పార్టీ పరిచయమైనటువంటి వ్యక్తులు అందరికీ నాయకు నమస్కారం. జీవించడం 2-3 రకాలుగా జీవించవచ్చు. ఒకటి ఏంటంటే నా పని ఏంటో నా పని, నేను ఎవరిని ఏం పట్టించుకోను, అట్లా కూడా జీవించవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేనున్నాను, నా కుటుంబం వరకు మాత్రమే నేను చూసుకుంటాను, ఇది ఒక రకమైన జీవితం. మూడవ రకమైనది ఏంటంటే నేనున్నాను, నా కుటుంబము ఉంది, నా కుటుంబంతో పాటు చుట్టుపక్కల అన్నీ బాగుంటేనే నేను, నా కుటుంబం హాయిగా ఉంటామని నమ్మి వాళ్ల కోసం కూడా పనిచేసేటువంటిది మూడో రకం. ఆ మూడో రకమే భారతీయ జనతా పార్టీ వాళ్ళం. అందుకే మన పార్టీలో ఒక స్లోగన్ ఉంది, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దేశం మొట్టమొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత పార్టీ, మూడవ ప్రాధాన్యత నా సొంతం. మామూలుగా హిందూ ధర్మంలో ఒకటి ఉంది, దేశం కోసం అవసరమైతే
రాష్ట్రాలు త్యాగం చేయాలి, రాష్ట్రాల కోసం అవసరమైతే జిల్లాలు కూడా త్యాగం చేయాలి, జిల్లాల కోసం అవసరమైతే కొన్ని గ్రామాలు కూడా త్యాగం చేయాలి, గ్రామం కోసం అవసరమైతే వ్యక్తులు కూడా కొంచెం త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే చనిపోవడం అనే కాదండి, త్యాగం అంటే వాళ్ళ కోసం పని చేయాలి. అలా పని చేసినప్పుడు వచ్చే లాభం ఏముందో ఒక్కసారి అది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికీ ఏం తెలుస్తుందంటే డైరెక్ట్గా నాకేదో డబ్బులు వస్తే ఆ డబ్బులే చాలా గొప్పవి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. నేను మొన్న ఒకసారి అట్లా వెళ్తూ ఒక హైవే కొత్తగా ఏర్పాటు అయ్యేటువంటి రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్ ఉంటే ఆ చిన్న హోటల్ దగ్గర నేను వీలైనంత వరకు ఎక్కువగా పెద్ద హోటల్ కంటే చిన్న హోటల్స్ ఉంటే అక్కడే పోతాను, లక్షణంగా టీ తాగుతాను. వాళ్ళ బాధలేమో మనకు తెలుస్తాయి. ఏదో పెద్ద పెద్ద హోటళ్ళకి కాకుండా వాళ్ళకు కూడా నేను వ్యాపారం ఇచ్చినట్టు ఇది నా మనస్తత్వం. అక్కడ పక్కన ఒక ఆమె కూర్చోంది. ఆమె కూర్చొని ఎట్లమ్మా రోడ్డు బాగుంది కదా, మీకు బాగుందా అంటే ఏం రోడ్డు బాగుందిలేండి సార్, నాది 6 కుంటలు పోయింది అని. ఎంత ఉందమ్మా నీకు భూమి అన్నాను. 1.5 ఎకరా ఉంది సార్, దాంట్లో 6 కుంటలు పోయింది రోడ్డు కోసము అని. ఇంకా ఏదో రకంగా కూడా మాట్లాడింది. సరే అమ్మా, మీకు 6 కుంటలతో పాటు ఇప్పుడు నువ్వు 2 ఎకరాలు ఉంది కదా, 2 ఎకరాల్లో నీకు 6 కుంటలు పోయింది, మీకు పక్కనే ఇంకొక 2 4 ఎకరాలు ఇస్తానులేమ్మా, అది తీసుకుంటావా, నీకు కావాలంటే నేను ఇట్లా ఇస్తాను సార్, ఇప్పుడు 1 కోటి రూపాయలు సార్ నా భూమి అనేది. మరి రోడ్డు రాకముందు ఎంతమ్మా నీ భూమి విలువ అన్నావు. ఎంత ఉంది సార్, 10 లక్షలు అడిగే వాళ్ళు ఎవడూ లేడు అన్నాడు. మరి ఈ యొక్క డబ్బులు నరేంద్ర మోడీ గారికి పోతా ఉన్నాయా, లేకపోతే ఆయన తిట్టింది లేండి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి పోతా ఉన్నాయి, నీకు వస్తున్నాయి తల్లి, నీకు ఈ 1 కోటి రూపాయలు కమ్మితే ఆ డబ్బులు నేరుగా నరేంద్ర మోడీ గారికి పోతాదా, చంద్రబాబు నాయుడు గారికి పోతాదా, నీకు వస్తుందా అన్నారు. నాకే వస్తుంది అన్నారు. మరి నీకు అంత లాభం వచ్చినప్పుడు అవును సార్ పొరపాటు అయిపోయింది సార్. ఇది చాలా మందికి కూడా తెలియనటువంటి విషయం. డెవలప్మెంట్ అయితే నా భూముల విలువ, నా ఆస్తుల విలువ పెరుగుతుంది అనేది అర్థమైనప్పుడు ప్రతి ఒక్కడూ కూడా నేను బాగుండాలి, నా వీధి బాగుండాలి, నా చుట్టుపక్కల బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలని ఆలోచన చేస్తాడు. దురదృష్టవశాత్తు మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం బాగుండాలి అని కోరుకునేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నేతృత్వం మనకు రాలే. 13 ఓట్లలో 12 ఓట్లు ఆయనకు వచ్చి 1 ఓటు మాత్రమే నెహ్రూ గారికి వచ్చినప్పటికీ మన దేశ దురదృష్టం కొన్ని స్వార్థపర వ్యక్తుల కారణంగా అప్పట్లో నెహ్రూ గారు మీరు గాన నన్ను ప్రధాని చేయకపోతే నేను అవసరమైతే మళ్ళా స్వతంత్రాన్ని వాపస్ తీసుకోమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి చెప్తారని బెదిరించిండే కారణంగా విధిలేని పరిస్థితిలో ఆయన వచ్చారు. కానీ ఆయనకున్న మనస్తత్వం, ఆయన వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ దేశం బాగుండాలి అనే కన్నా వాళ్ళు బాగుండాలి, ఇంకొక దేశం కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి వారు. చైనా దేశం బాగుండాలి, దానికి ఏదో రకరకాలైనటువంటి కారణాలు ఎన్నో చెప్తుంటారు. నిజంగా ఆయన ఈ దేశం బాగుండాలని పూర్తి స్థాయిలో కోరుకుని ఉండింటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. 1980 వరకు చూసుకుంటే లేదా 1947లో చూసుకుంటే చైనా యొక్క ఆర్థిక శక్తి మనకన్నా కూడా తక్కువ, సమానం కూడా కాదు. 47లో చూసుకుంటే చైనా ఆర్థిక శక్తి, ఎందుకు చైనాతోనే పోలుస్తున్నామంటే మనము జనాభా అంతే ఉన్నాం, వాళ్ళు జనాభా అంతే ఉన్నారు, మిగతా అమెరికా ఇవన్నీ పక్కన పెడతాం. చైనా యొక్క శక్తి తక్కువ. 1980లో దేశంలో ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ వచ్చే సందర్భంలో చైనాకు మనకు పోటీ వచ్చింది. అప్పుడు కూడా మన భారతదేశం యొక్క ఆర్థిక శక్తి, చైనా ఆర్థిక శక్తి సమానంగా ఉన్నాయి. కానీ చైనాలో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు పోల్చి చూస్తే ఇండియాలో ఉండేటువంటి ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఉండేటువంటి వ్యక్తిత్వం ఈ దేశంలో పెట్టుబడులు రావడానికి ఒక రకంగా అయితే అడ్డం పడింది. కింద ఉండే చోటా నాయకులను ఎవరినైనా అడ్డం పెట్టడం, పర్మిషన్లు ఇవ్వాలంటే పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఆఫీసర్లు వాళ్ళని కావాల్సింటే వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవంగా అప్పుడు మన దేశంలో చాలా బాగుండేది. చైనాలో చైనా భాష మాత్రమే వచ్చేది, మన ఇండియాలో ఇంగ్లీష్ భాష అప్పటికే చాలా బాగా ఎక్కువగా వచ్చు, విదేశాలకు అది బాగా ఉపయోగమయ్యేది. లేబర్ అదే రేట్లో ఉండేవాళ్ళు, అక్కడ కూడా లేబర్ అదే దొరికేటువంటిది. కానీ ఆ విధానాల్లో తప్పు కారణంగా నష్టపోతే ఈ రోజు పరిస్థితి ఏంటంటే మన దేశం యొక్క ఆదాయం కన్నా, అంటే జీడిపి అంటారు, స్థూల ఆదాయం కన్నా చైనా యొక్క ఆదాయం 5 రెట్లు ఎక్కువ. ఆ 5 రెట్లు ఎవరికి వస్తుంది? అక్కడుండే నాయకులకు వస్తుంది, అక్కడుండే ప్రజలకు కూడా వస్తుంది. అప్పుడుగానే కాంగ్రెస్లో ఉండేటువంటి ఇందిరాగాంధీ చట్టాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే
మేక్ ఇన్ ఇండియా అని మీ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఇక్కడి నుంచి వస్తువులు తయారు చేయండి, అది ప్రపంచానికంతా ఇవ్వండి అని ఇప్పుడు ఈరోజు బీజేపీ ఏం చెప్తోందో ఆ రోజు కన్నా ఆ పార్టీ ఆ విధంగా చెప్పి ఉండింటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరమే లేదు. ఎందుకంటే మంచి జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఆ పార్టీకే ఓటేసేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ఉన్నారో మన దేశంలో పేదరికం అట్లేమైపోయింది. చైనాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పెరిగారు. మన దేశంలో ఉండేటువంటి జీడీపీ తక్కువ స్థాయిలోనే పెరుగుతోంది. చైనాలో ఉండేటువంటి 2 3 కూడా పెరుగుతోంది. ఈ రోజు కూడా మనం చూస్తుంటే దేశ విదేశాలకి చైనా వస్తువులు పోతూనే ఉన్నాయి. ఈ మధ్యనే 10 సంవత్సరాలలో మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాంను పెట్టి నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి యూనికార్న్స్ అంటారు, స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ముద్రా యోజన కింద గతంలో ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తేనే దానికోసం అంతా కూడా 2 షూరిటీ కావాలా, 2,000 రూపాయలు డిపాజిట్ మినిమం ఉండాలా, కొన్ని బ్యాంకులు అయితే 5,000 డిపాజిట్ ఉండాలా. అట్లాంటివి ఏమీ లేకుండా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించారు. రకరకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి ఈ 10 ఏళ్లకు మన యొక్క దేశ ఆర్థిక శక్తి బాగా పెరిగింది. 14వ స్థానంలో ఉన్నాం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే వేళకి. ఈ రోజు మనం 4వ స్థానానికి వచ్చాం, త్వరలో 3వ స్థానానికి కూడా పోతున్నాం. సరిగ్గా 10 సంవత్సరాల పాటు మన దేశంలో ఉన్న యువత, మన దేశంలో ఉన్న రైతులు, మన దేశంలో ఉన్న కార్మికులు, మన దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులందరూ కష్టపడి పని చేస్తే చైనాను కూడా దాటి మనం అమెరికాతో పోటీ పడే స్థాయికి ఎదుగుతామనేటువంటి విషయాన్ని మనందరం కూడా అలా ఎదిగినప్పుడు మోడీ గారికి లాభమా, భారతీయ జనతా పార్టీ నాయకులకు లాభమా? వాళ్ళకి లాభం అది అయినా కాకపోయినా ఎట్లాగూ ఉంది. ఈరోజు మోడీ గారికి బ్రహ్మాండమైనటువంటి పార్లమెంటు భవనం ఉంది, ఆ రోజు అదే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అసెంబ్లీ భవనం ఉంటుంది, అదే ఉంటుంది. ఎమ్మెల్యే గారికి వాళ్ళ యొక్క ఇళ్లు ఉంటాయి, అవే ఉంటాయి. ఎవరికి లాభం అంటే పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి లాభం. పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళుగా మారతారు, మధ్యతరగతిగా ఉండేటువంటి వాళ్ళు ధనికులుగా మారతారు. వాళ్ళ యొక్క పిల్ల బిడ్డ వాళ్ళ ఆస్తులన్నీ కూడా బాగుపడతాయి. ఆలోచన ఉండే భారతీయ జనతా పార్టీలో నూతనంగా చేరిన మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే పాపం నిరంతరం పనిచేయాలని చెప్పి కేశవరెడ్డి, గంగాధర్, ఎందుకంటే వాళ్ళు పాపం నిరంతరం పనిచేస్తుంటారు కాబట్టి మీకు కూడా చెప్పింటారు. కొంతమంది అనుకుంటారు ఈ ఆడప నిరంతరం పనిచేసేది నాకుండేటువంటి వ్యాపారాలు ఉన్నాయి, బయటికి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ వదిలేద్దామని అనుకుంటున్నాను. నిరంతరం పనిచేయాలి. ఎవరిని కూడా ఇవన్నీ కహానీలంతే. ఎవ్వడు కూడా పార్టీ పని నిరంతరం చేయాల్సిన అవసరం లే, 24 గంటలు చేయాల్సిన పనిలే, 12 గంటలు చేయాల్సిన పనిలే. అవసరమైనప్పుడు మాత్రమే మనం పూర్తిగా పార్టీ యొక్క కోసం దిగాల. కాకపోతే రోజుకు కనీసం 1 గంట 2 గంటలో పార్టీ గురించి ఆలోచన చేయాలా. అవసరమైతే నీ చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్ల దగ్గరికి 1 గంట కానీ 2 గంటలు కానీ, పొద్దున్నే వాకింగ్కి పోతావా, మధ్యాహ్నం ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోతావా, సాయంకాలం రాత్రి ఏదైనా వాళ్ళు భజనలు పడతా అంటే వాళ్ళతో పాటే ఉంటావా, వాళ్ళ కుటుంబంలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే దాంట్లో అటెండ్ అవుతావా. మొత్తం మీద నీవు అనుకునేటువంటి ఒక 200 300 కుటుంబాలలో నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే నువ్వు గుర్తుకు రావాలి. ఇది చెయ్యడానికి రోజుకు 1 గంట 2 గంటలో పని చేస్తే చాలు, నిరంతరం పని చేయాల్సిన అవసరం లేదు. ఆ పని చేయడానికి మహానుభావులు వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారు. వాళ్లకు తోడుగా ఒక్కొక్క వ్యక్తి మన దగ్గర ఉండేటువంటి వ్యక్తి, అతను కార్యదర్శి కానివ్వండి, సాధారణ కార్యకర్త కానివ్వండి, కోశాధికారి కానివ్వండి, నా లిమిట్ని నిర్ణయించుకుని నేను ఆమె ఒక అంగడి వేసుకుని జీవిస్తూ ఉంది. హ్యాపీగా ఉదయం ఆమె పని లేనివ్వండి, ఆమెతో పని చేసుకోనివ్వండి, మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చిండేటువంటి వాళ్ళతో మాట్లాడుతూ దేశానికి సంబంధించిన విషయాలు ఆమెకు తెలియజేసుకుంటూ వాళ్ళకి దేశానికి సంబంధించి మాట్లాడుకుంటూ, ఎవరో ఒకరా ఏమ్మా ఈ దేశం ఏముంది నాకేమీ రాలేదు అంటే పార్టీ వాళ్ళని అడిగి ఏమ్మా నీకేం రాలే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, సుకన్య సమృద్ధి యోజన ఉందా, నీకేమన్నా రేషన్ కార్డు లేదా, లేకపోతే నీ ఇంటికి ఏమన్నా నీకు ఇల్లు లేకపోతే ఇల్లు కావాలా, అట్లాంటివి అడిగి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చొని నాయకులకు చెప్తే నాయకులు పనిచేసేకి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా పనిచేసేకి ఎంత సిద్ధంగా ఉన్నారంటే గత కాలంలో ఏం చెప్పినా, ధర్నాలు చేసినా, అడుక్కు తిన్నా, లేకపోతే కొట్లాడినా కూడా వచ్చేది కాదు. కానీ ఈ రోజు ఉండేటువంటి కేంద్రంలో ఉన్న పార్టీ మీరు ఎన్ని అడుగుతారో ఇళ్ళు అన్ని ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని వీధి దీపాలు అడుగుతారో అన్ని దీపాలు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని గ్యాస్ కనెక్షన్లు అడుగుతారో అన్ని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని గ్రామాలకి తారు రోడ్లు సక్రమంగా మీరు భూమి ఇచ్చేసేసి
అడుగుతారో వాటిని ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని జాతీయ రహదారులు అడుగుతారో అవి ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే సరి అయినటువంటి యొక్క ఆర్థిక అభివృద్ధిని చూపించి నేను మంచి షాప్ పెట్టుకున్నా, బ్యాంకు దగ్గరికి వెళ్ళి నాకు ఖచ్చితంగా నేను ఇంకా 2 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుంటున్నా కాబట్టి నాకు ఇంకా పెంచుకునేదానికి ₹1,00,000 కావాలంటే ఇచ్చేదానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి, పార్టీ సిద్ధంగా ఉంది. అట్లా ఇవ్వకపోతే ఇప్పించడానికి ఇక్కడ ఉన్న నాయకులు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మామూలుగా గత కాలంలో బ్యాంకులు ఎందుకు ఇవ్వడం లేదంటే ఇచ్చిన తర్వాత ఎక్కొట్టేసిన తర్వాత వాళ్ళ శాలరీస్లో వాళ్ళు కట్ చేయడం. కానీ ఇప్పుడు అట్లా ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ తరఫున మన నాయకులు నీతివంతంగా పనిచేసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీసుకొని, ఈ పథకాలన్నీ చాలా మందికి తెలియవు. నిన్న ఒక వ్యక్తి చనిపోయాడు. అనేక సార్లు మనం చెప్తూ ఉంటాం, జన్ధన్ ఖాతా ఓపెన్ చేసుకోండి. జన్ధన్ ఖాతా ఓపెన్ చేస్తే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి సంవత్సరానికి ₹12 కడితే, ఈరోజు ఆ ₹12 కట్టింటే అతనికి 2 లక్షలు వచ్చేది. సంవత్సరానికి ₹12. అదే ఆ ₹12 కాకుండా సంవత్సరానికి ₹350 కట్టింటే చనిపోయినప్పుడు కుటుంబానికి 4 లక్షలు వచ్చాయి. ఈ రోజు కూడా చాలా మందికి తెలియదు. అది ఫస్ట్ ఆ స్కీమ్స్ మనం కనుక్కోవాలా. మనం దేశమంతా పోయి ప్రచారం చేయాల్సిన పిల్ల నీ చుట్టుపక్కల నీ ఇంట్లో 200, 300, 50, 100 ఈ 100 మందిలో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేదా అంతే చాలు. నీ దగ్గర శక్తి లేదు, నువ్వేం దానం ఇచ్చేటువంటి గొప్ప సంపాదన నీకు లేదు, కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని నువ్వు అందించగలిగితే నీవు కూడా నేరుగా దానం చేసినట్లయినా కాదా ఒక్కసారి ఆలోచించండి. అంతే కదా. మన ద్వారా ఒక వ్యక్తికి మంచి జరిగితే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాళ్లకు వస్తే దాని ద్వారా లబ్ధి వాళ్ళకి చేకూరితే మనం చేసిన పుణ్యం కాదా. అదే కదా మనం కోరుకునేది. సనాతన హిందూ ధర్మ సాంప్రదాయంలో సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, సమస్త సన్మంగళాని భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలి. అందరూ అనేటువంటి మాటలో హిందువు, ముస్లిము, క్రైస్తవుడు, జొరాస్ట్రియన్, ఆఖరికి దేవుడు లేడనేటువంటి వాడిని కూడా బాగుండాలని కోరుకునేటువంటిది మన భారతీయ సనాతన హిందూ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో మనం పుట్టాం. ఆ సాంప్రదాయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని మనం పెంచుకునే దానికోసం వ్యక్తిగా మనం పెరగాలి. మాటలు విని గమ్మునుంటే కొన్నాళ్ళ పాటు ఉంటావు, పార్టీ కండువా ఉంటుంది, అన్నీ ఉంటావు, తర్వాత నువ్వేముండవు, నువ్వు సమసిపోతావు. నువ్వు లీడర్గా ఎదగాలనుకున్నా, నిన్ను ప్రజలు గుర్తించాలనుకున్నా, ప్రజల కన్నా కూడా భగవంతుడు నువ్వు చేసే సేవ గుర్తించాలనుకున్నా, నువ్వు మనిషిగా పుట్టిన పుట్టుకకు సార్థకత ఉండాలన్నా మన పరిధి ఎంత ఉంటే, ఒకవేళ నాకు ఎమ్మెల్యేగా మొత్తం చేసే అవకాశం ఉంది, నేను నియోజకవర్గం తిరగచ్చు, నువ్వేం నియోజకవర్గం తిరగాల్సిన అవసరం లేదు. నీ పరిధి ఒక వార్డు కంటే తక్కువ పంచాయతీలో ఉండే చిన్న గ్రామము, అంత కూడా తక్కువ నా చుట్టుపక్కల ఉండే 50 ఇండ్లు. ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తాడంటే నీ కోసం పనిచేస్తే నువ్వు సాధారణ మనిషివి, నీ కుటుంబం కోసం పనిచేస్తే కొంత మధ్యమ మనిషివి, నీ కుటుంబానికి నీకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరి కోసం నువ్వు పనిచేసినా కూడా నువ్వు ఉత్తమ మనిషివి అంటాడు. భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త ఉత్తముడుగా ఉండాలి, భారతదేశాన్ని ఉత్తమ స్థాయికి తీసుకుని వెళ్ళాలి. ఇవి చిన్నగా అనుకున్నా కూడా మనమందరము సాధించేదానికి నిరంతరం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ పక్క వచ్చేసి కొంతమంది అవతల యువతలు జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ గారి నాయకత్వం, రమేష్ పాఠశాల నాయకత్వం, జిందాబాద్ 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 జిందాబాద్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, పురంధేశ్వరి నాయకత్వం వర్ధిల్లాలి, పురంధేశ్వరి నాయకత్వం వర్ధిల్లాలి, జిఎం శేఖర్ నాయకత్వం వర్ధిల్లాలి, జిఎం శేఖర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పిట్టా వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పిట్టా వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, बीजेपी भारत माता के जय, भारत माता के जय, भारत माता के